అది ఎట్లమ్మా స్వామి వచ్చేది? మీకు అకౌంట్లో డబ్బులు లేదంటే డబ్బులు వచ్చేస్తుంది అంట, ఇది అంటే ఇది లేదంటారంట, చచ్చిపోయేవాడు బతుకుతారంట. ఏది మీ యేసు ప్రభువేనా? మీ యేసు ప్రభు ఏమన్నా దేవుడా? అది చూడమ్మా ఒకసారి, అది చూసి చెప్పమ్మా ఒకసారి స్వామి. ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులు లేదన్నావంట, ఇప్పుడు నా అకౌంట్లో కానీ డబ్బులు లేదమ్మా. నేను ఎప్పుడు అడిపోయి వచ్చి ప్రార్థన చేస్తాను. హలో అయ్యా యేసు ప్రభుయ్యా, ఏం చేస్తున్నావు? నాకు కొంచెం డబ్బులు కావాలని. నాకు ఇస్తాడా? ఇయ్యాడు. అదేదో మీకే ఇస్తాడంట మీ దేవుడు. అది మీ దేవుడు మీకే ఇస్తాడంటమ్మా బుజ్జి తల్లి, గుర్తుపెట్టుకో. మీకే ఇస్తాడంట, గుర్తుపెట్టుకో. కానీ మాకు ఏది ఇంతవరకు రూపాయి కానీ ఇప్పుడు కానీ ఏదైనా కానీ నా దగ్గర 280 రూపాయలు ఉంది. నేను పోయినాను, నేను అన్నీ చేసినాను, నేను యేసు ప్రభు దగ్గర పోయినాను, నేను ఆడ మొక్కినాను, మొక్కింటానే అన్నీ వచ్చేసినాయి నాకు అమౌంట్. నేను 10 మంది సంపాదించేసినాను, రాజ్యాంగం ఉపయోగించేసినాను. ఈడ సీఎం చంద్రబాబు నాయుడుతో పని లేకన్నా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు నాయుడుతో కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి మనకు పని లేదు. మనం చేసినాము. మా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళంతా మేమంతా చేసినాము. ఏం సమస్యలు లేవు అని చెప్తాను కదా నువ్వు అంతా. కానీ ఆ వీడియోలో పెట్టిన తర్వాత వీడియో నువ్వు తీసి వీడియో పెట్టేది కాదు. ఆడు ఎవరున్నాడో వాడిని వీడియో తీసి పెట్టు. నువ్వు యేసుక్రీస్తు అయినా కానీ నువ్వు అది మాట్లాడు. మళ్ళీ నేను తప్పు అనకూడదు. పెట్టు వీడియో చూద్దాం. నువ్వు ఎన్ని చేసినావు నువ్వు అన్నీ నేను బయట పెడతా. నీ కెపాసిటీ నీ అంతా వేసి నీది నువ్వు చేసిన ప్రతి ఒక్కటి నేను తీసి పెడతా బయట. పెట్టు చూద్దాం. ఏంది అన్నీ అనుకున్నాళ్ళకే వచ్చేస్తాను. తలుపు కాడికి పోయేస్తే ఇప్పుడు ఏం ఫోన్లో అనుకుంటానన్నా నాకు 10 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలన్నా రాలేదే. 10 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలన్నా రాలేదే. యేసు ప్రభువా యేసు ప్రభువా రాలు 10 లక్షలు కావాలి నాకు రాలేదే. చించటి కింద చూడు రాలేదే. ఈ నీ ముఖము నువ్వు నీ యేసు ప్రభు పెట్టపడిన పచ్చి అన్ని